హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జెనిక్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే కింద కన్నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క అప్డేట్ని నోటిఫికేషన్ రూపంలో మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో మీరు పెట్టే మీరు యూట్యూబ్లో అమౌంట్ ఎర్న్ చేస్తుంటే బట్ మీకు లైక్స్ వ్యూస్ అనేది తక్కువగా వస్తుంటే, సో కారణం ఏంటంటే మీ థంబ్నెయిల్ ఇమేజ్ తక్కువగా సరిగా లేదని. ఓకేనా? సో థంబ్నెయిల్ ఇమేజ్ నీట్గా ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ కొట్టకుండా ఎంటైర్ వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూడండి, నేను అప్లోడింగ్ వన్ వీడియో. ఓకేనా? సో ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉన్నదన్నమాట. 180 MB ఉంది, 46 MB అయితే కంప్లీట్ అయింది. వీడియో అయితే అప్లోడ్ అవుతూ ఉంది. ఓకేనా? సో ఈ వీడియో కోసం నేను ఏంటంటే ఏంటంటే థంబ్నెయిల్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నా. సో స్కిప్ కొట్టకుండా వీడియోని చూడండి. ఓకేనా? సో చూడండి, వీడియో అయితే అప్లోడ్ అవుతుందన్నమాట. ఓకేనా? వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఓకేనా? 26% అయితే అప్లోడ్ అయింది. ఇప్పుడు ఏంటంటే చూడండి, థంబ్నెయిల్ మేకర్. ఓకేనా? థంబ్నెయిల్ మేకర్ ఇది మీరు ఏంటంటే ప్లే స్టోర్ ద్వారా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇది టోటల్లీ ఫ్రీ. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీకు ఫ్రీ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. మీరు నీట్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు స్క్రాచ్ నుంచి కూడా. ఓకేనా? సో స్క్రాచ్ నుంచి ఎట్లా అంటే చూడండి, ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మీకు సైజ్ ఫర్ యూట్యూబ్ ఇది క్లిక్ చేసి మీకు నీట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ కలర్ కావాలంటే చూస్ చేసుకుంటే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏంటంటే నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఒకటి ఏంటంటే మీకు ఇది కూడా ఎడిట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు ఇది మీకు కావాల్సిన విధంగా. ఓకేనా? సో ఇది ఒక వే. మీరు కావాలంటే ప్లెయిన్ దాంట్లో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకొక విధంగా ఎట్లా ఎడిట్ చేసుకోవచ్చు అంటే నేను యాక్చువల్గా అది కూడా చూపిస్తాను చూడండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టెంప్లెట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టెంప్లెట్స్ ఇక్కడ చూడండి, ఫ్యాషన్, న్యూ టెంప్లెట్స్, సమ్మర్, ఇట్లా డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కావాల్సిన కేటగిరీస్ అన్నీ మీకు కావాల్సి ఉంటే తర్వాత చూసుకొని మొత్తం అయితే చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ బిజినెస్ క్లిక్ చేశాను అనమాట. బిజినెస్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఏదో ఒకటి. ఓకేనా? సో ఓకే, ఇది ఏదంటే టెంప్లెట్స్ డౌన్లోడ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ బేస్డ్ ఆన్ నెట్ స్పీడ్ అనమాట. ఇది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? డౌన్లోడ్ అయితే ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఇది డౌన్లోడ్ అయ్యంగానే నేను మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఇది డౌన్లోడ్ చేస్తున్నా. మీ నెట్ స్పీడ్ అనేది ఫుల్ స్పీడ్లో ఉంటే అది బాగా అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు నేను దాంట్లోకి ఎట్లా నీట్గా ఎడిట్ చేయాలి థంబ్నెయిల్ ఇమేజ్ అనేది మీకు చూపిస్తాను. థంబ్నెయిల్ ఇమేజ్ అనేది చూడండి, ఎవరైనా కానీ యూట్యూబ్లో సెట్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ అనేది మీ వీడియోని వాళ్ళకి ఫస్ట్ చూపిస్తుంది. ఫస్ట్ వీడియోలో ఏం చూపిస్తుంది? థంబ్నెయిల్ ఇమేజ్. మీరు ఏదైతే థంబ్నెయిల్ ఇమేజ్ మీరు వీడియోకు సెట్ చేసి ఉంటారో ఆ థంబ్నెయిల్ ఇమేజ్ ఎంత ప్రొఫెషనల్గా ఉంటే వాళ్ళు వీడియోని అంత ఓపెన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే సో ఈ థంబ్నెయిల్ ఇమేజ్ ఇంత క్లారిటీగా ఇంత ప్రొఫెషనల్గా ఉంది, వీడియో ఇంకెంత బాగుంటుందో ఈ వీడియోని చూడాలి అని వాళ్ళు వీడియోని చూసే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో కాబట్టి మీరు నీట్గా మంచిగా థంబ్నెయిల్ ఇమేజ్ని వాడడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నేను మళ్ళీ థంబ్నెయిల్ ఇమేజ్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది థంబ్నెయిల్ మేకర్ యాప్ అనమాట. దీన్ని ప్లే స్టోర్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లోగో కావాలంటే ఇదే లోగో అనమాట. ఓకేనా? మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ నేను ఏవైతే ఉన్నాయో ఓకేనా, ఏదో ఒకటి అయితే యూజ్ చేసేస్తాను. సో ప్రతిదీ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? నాది నెట్ స్లోగా ఉన్నట్టుంది. సో ఏంటంటే నెట్ స్లోగా అవుతుంది. ఓకేనా? ఓకే ఫైన్. నేనేంటంటే మై ఎడిట్స్లో ఆల్రెడీ ఎడిట్ చేసినది. ఓకేనా? నేను మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్స్ అన్ని నెట్ స్పీడ్ ఉంటే బాగా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మై ఎడిట్లో ఆల్రెడీ ఎడిట్ చేసినది ఒకటి నేను దాంట్లోకి వెళ్తున్నాను. ఓకేనా? నో టెంప్లెట్స్ ఫౌండ్ అని వచ్చింది. ఓకేనా? సో ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఏంటంటే కొన్ని అవసరం లేనివన్నీ డిలీట్ చేసేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడే అప్లై చేయండి. ఈ ఇమేజ్ని ఏంటంటే కొంచెం పెద్దగా చేసుకొని. ఓకేనా? ఈ టెంప్లెట్స్ అన్నీ నేను అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఉండేటివే అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని అంతా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ దీన్ని ఎడిట్ చేసినది నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని రీయూజ్ చేసుకుంటున్నా. ఓకేనా? ఇది ఏంటంటే సో ఈ యాప్ ఏంటంటే తెలుగు స్పీచ్ టు టెక్స్ట్. ఓకేనా? తెలుగు స్పీచ్ టు టెక్స్ట్. ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు ఓకేనా, ఈ యాప్ ద్వారా మీరు ఏంటంటే మీరు ఏది మీకు కావాలో తెలుగు టెక్స్ట్ దాన్ని ఇక్కడ చూడండి. యాప్ నేను ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తాను. తెలుగు వాయిస్ టైపింగ్. ఓకే, తెలుగు టెక్స్ట్ టు స్పీచ్ ఈ యాప్ పేరు.
ఓకేనా. వాయిస్ టైపింగ్ ఇప్పుడు మనం ఏం చెప్తే అది దీంట్లో పడుతుందన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఏం కావాలంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా రోజుకి 10,000 సంపాదించండి అని నేను కావాలనుకుంటున్నాను. చూడండి, ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసింది సింపుల్గా. ఓకే, అదే విధంగా ఏంటంటే ఇక్కడ పారాగ్రాఫ్ టైపింగ్ ఆర్ కీబోర్డ్ టైపింగ్ మీరు కావాలంటే టైప్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈజీ వే వచ్చి చెప్తే, ఈజీ వే స్పీచ్ టు టెక్స్ట్ అనమాట, చెప్తే రావడం. ఓకేనా. కీబోర్డ్ టైపింగ్ మీరు కావాలంటే టైప్ కూడా చేసుకోవచ్చు. వాయిస్ టైపింగ్ చెప్పడం ద్వారా వస్తుంది. ఓకేనా. ఇది చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ కాపీ చేసుకున్న ఇంతకుముందు టెక్స్ట్ని ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ షార్ట్స్ ఇక్కడ పేస్ట్ చేసేస్తే షార్ట్ వీడియో చేసి రోజుకు 10,000 సంపాదించండి. ఓకేనా. దీన్ని ఏంటంటే నేను ఇక్కడ కొంచెం పెద్దగా ఓకేనా జూమ్ చేసుకొని ఇక్కడ పెట్టేస్తా. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే దీన్ని అయితే ఎడబెట్టేసిన అనమాట. దాని తర్వాత ఏంటంటే దీన్ని మధ్యలో పెడుతున్నా. కలర్స్ కావాలంటే మనం కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఈ వాలంటీర్ ఇంతకుముందు ఏంటంటే నేను దీన్ని ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేను ఏంటంటే దీనికి కొంచెం టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. కావు, వైరల్ కావు. ఓకేనా ఫ్రెండ్స్, కాపీ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, యాడ్. ఓకేనా. దీన్ని ఏంటంటే నేను చిన్నగా చేసి ఇక్కడ నీట్గా సెట్ చేస్తున్నా. ఓకే, దాని తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్ దీన్ని తీసేస్తున్నా. దీన్ని ఎడిట్ ఏం చేద్దాం, ఇంకా ఏమైనా టెక్స్ట్ మీకు ఏం కావాలంటే అవి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఒక టెక్స్ట్, దీన్ని కాపీ చేసుకున్నా. దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. ఓకేనా. టెక్స్ట్లో షార్ట్ వీడియోస్ అని మళ్ళీ ఒకటి ఎందుకో పెట్టాలనిపిస్తుంది, పెడుతున్నా. షార్ట్ వీడియోస్ అని అయితే పెట్టాను అనమాట. దీనికి వెనుక ఏంటంటే ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రెడ్, ఓకేనా, రెడ్, ఎల్లో ఏవి కావాలంటే కలర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. చూడండి కలర్స్ అయితే నేను ఏంటంటే దీనికి ఇక్కడ నంబర్ ఆఫ్ కలర్స్ అయితే వస్తాయన్నమాట. మనము ఆ కలర్స్ని ఇందులో ఏంటంటే ఎడిట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోవచ్చు ఏది కావాలనుకుంటే అది. ఓకేనా. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ అవుట్లైన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా అవుట్లైన్ సైజ్, దీన్ని వచ్చి ఇంక్రీజ్ చేసుకుంటే చూడండి ఇక్కడ బ్లాక్ అనేది ఎట్లా స్ప్రెడ్ అవుతుందో. ఓకే, లైట్గా కొంచెం పెట్టుకోవచ్చు షాడో. ఓకేనా. సో మన ఈ షార్ట్ వీడియోస్ అనే వర్డ్కి బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే కొంచెం నీడ మాదిరిగా కలర్స్లో పడుతుంది. ఏ కలర్ కావాలో చూజ్ చేసుకొని రేడియస్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఇక్కడ కలర్ ఇంక్రీజ్ అవుతుంది. కలర్ అనేది కొంచెం చేంజ్ చేస్తే బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. ఓకేనా. కలర్ అయితే చేంజ్ చేసి షార్ట్ వీడియోస్. ఓకేనా, ఫైన్. ఇప్పుడు చూడండి దీనికి బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఏదైనా కలర్ అవుట్లైన్. ఓకే, అవుట్లైన్ ఏంటంటే బ్లాక్ పెట్టుకొని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా ఒక రవ్వ, జస్ట్ లైట్గా. ఓకే, షాడో అనేది కొంచెం ఏంటంటే రేడియస్లోకి వెళ్ళిన తర్వాత ఓకే
ఫైన్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పెడితే కొంచెం ఎక్స్ట్రా లుక్ అనేది వస్తుంది మన వీడియోస్కి. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం కిందికి చేసి ఈ షార్ట్ వీడియోస్ని హారిజెంటల్గా పెట్టేసి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకేనా, షార్ట్ వీడియోస్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందో. ఇక్కడ లైవ్ అనేది వీడియో లైవ్ అని జస్ట్ ఏంటంటే లైవ్. ఓకే ఫైన్. చూడండి ఫ్రెండ్స్, ఇది వీడియో అనమాట. చూడండి ఇప్పుడు చూడడానికి ఇది ఎంత చక్కగా ఉందో థంబ్నెయిల్ ఇమేజ్. దీన్ని ఎలా అంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్లో ఇంపోర్ట్ సింబల్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే ఇది అనేది డౌన్లోడ్ అవుతుంది. ఏదైనా యాడ్స్ వస్తాయి, దీన్ని చూసి జస్ట్ క్లోజ్ కొట్టేయండి. ఓకే ఓకే, ఇదైతే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓకే, వైటీ మేనేజర్ అనే యాప్లోకి వెళ్ళేసి వైటీ స్టూడియో అనే యాప్లోకి వెళ్ళిన తర్వాత మీ వీడియోస్ కంటెంట్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మీ వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఏంటంటే 6:30కి వీడియో ఆటోమేటిక్గా ప్రీమియర్ అయ్యేలా షెడ్యూల్ చేసాం వీడియో. దీన్ని ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఆ పెన్సిల్ సింబల్ కనిపిస్తే ఇక్కడ ఏంటంటే మనకి కస్టమ్, ఇది ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్ క్లిక్ చేసేసి ఇప్పుడు ఎడిట్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము డిస్క్రిప్షన్ అయితే పెట్టేసాం. డిస్క్రిప్షన్ మనకి కావాల్సిన డిస్క్రిప్షన్ అయితే మీరు నోట్ చేసుకొని అయితే టైప్ చేసుకొని డిస్క్రిప్షన్ అయితే పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్లో ట్యాగ్ లైన్స్, కొన్ని వీడియో రిలేటెడ్ వర్డ్స్ మొత్తం ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ట్యాగ్స్ అయితే మన వీడియో ఏంది షార్ట్స్ గురించి కాబట్టి నేను షార్ట్ అని. ఓకే, ఇట్లా నంబర్ ఆఫ్ ట్యాగ్ లైన్స్ అంటే యూట్యూబ్లో ఏంటంటే సెర్చ్లో వ్యూవర్స్ సెర్చ్ చేసినప్పుడు ఈ ట్యాగ్స్ ద్వారా సెర్చ్ చేస్తారు కాబట్టి మన వీడియో వాళ్ళకి కనబడుతుంది. హౌ టు ఎర్న్ మనీ. ఓకే, ఇట్లాంటివన్నీ సెర్చ్ చేస్తారన్నమాట. హౌ టు ఎర్న్. ఓకే, హౌ టు ఎర్న్ మనీ ఇన్ యూట్యూబ్. ఓకే, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ హోమ్. ఓకే, VFH అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇవన్నీ ట్యాగ్ లైన్స్. ఇట్లా ఎవరు ఇలాంటి వర్డ్స్ ఏం సెర్చ్ చేసినా మన వీడియో వాళ్ళకి చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఆన్లైన్ వర్క్. సో ఇదంతా ఆన్లైన్ వర్క్ రిలేటెడే కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఓకే, సో ఇది కూడా ఒక జాబే కాబట్టి జాబ్స్ అని టైప్ చేసా. ఇప్పుడు చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఇక్కడ చూడండి డూప్లికేట్ ట్యాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది కదా. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఒకటి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఒకటి, రెండు సేమ్ ఉన్నాయి. అలా చేస్తే మనకి ఇక్కడ సేవ్ అనే వర్డ్ కనపడదు, మనం సేవ్ చేయలేం. కాబట్టి ఒకటి క్లోజ్ చేస్తే మనం ఏంటంటే సేవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఇంకా కొన్ని ట్యాగ్ లైన్స్ అయితే ఇస్తున్నాయి. ఏంటివి? న్యూస్ అని టైప్ చేయడం ద్వారా కూడా మన వీడియో వస్తుంది. TV9 ఎవరైనా TV9 నేను టైప్ చేసినా కూడా మన వీడియో వాళ్ళకి కనబడుతుంది. ఓకే, సో మంచి ఎవరైతే ఎక్కువ ట్యాగ్ లైన్స్ ఎలాంటివి యూజ్ చేస్తున్నారు, ఎక్కువ ఎటువంటివి కీవర్డ్స్ ఎక్కువ ఉన్నాయి ట్రెండింగ్లో అనేటివి ఏంటంటే చూసుకొని ట్యాగ్స్ అనేది ఇవ్వాలన్నమాట. ట్రెండింగ్ న్యూస్, ట్రెండింగ్ జాబ్స్, ట్రెండ్ అనేది కూడా ఒక కీవర్డ్. దీనికి మంచి వ్యూస్ అనేది ఉంటాయన్నమాట. ఓకేనా, DEY క్రాఫ్ట్, ఇవన్నీ ఏంటంటే 5 minutes క్రాఫ్ట్, ఇవన్నీ ఏంటంటే పాపులర్ ఛానల్ అనమాట. వాళ్ళు ఇవి టైప్ చేయడం ద్వారా కూడా మన ఛానల్ వస్తుంది. సాటిస్ఫైయింగ్ వీడియోస్. ఓకే, మనీ ఎర్నింగ్ వీడియోస్, మనీ ఎర్నింగ్, ఆన్లైన్ మనీ. ఓకే, ఇట్లా ఏంటంటే మీరు బాగా కీవర్డ్స్ అన్ని మంచిగా ఇచ్చేయాలన్నమాట. ఆన్లైన్ జాబ్స్ ఇన్ యూట్యూబ్, ఆన్లైన్ జాబ్స్ అంతే. ఓకేనా, ఆన్లైన్ జాబ్స్ ఇన్ ఇండియా, యూట్యూబ్ జాబ్స్, యూట్యూబ్ ఫీడ్స్, యూట్యూబ్ రీల్స్, కామెడీ వీడియోస్, ప్రాంక్. ఈ నడవ ఏంటంటే ప్రాంక్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ అనేది వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ప్రాంక్ అనేది కూడా ప్రాంక్ అని ఎవరైనా సెట్ చేయడం ద్వారా మన వీడియో అనేది వస్తుంది. కామెడీ వీడియోస్. ఓకే, కామెడీ వీడియోస్ అనేది ఆల్రెడీ ఇచ్చినట్టున్నా, సో అందుకు. ఓకే,
జబర్దస్త్. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా ఏంటంటే మల్టిపుల్ వీడియోస్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఇన్ని కీవర్డ్స్ అయితే ఇచ్చేసారు అనమాట. ఇవన్నీ ఏంది టైప్ చేసినా కీవర్డ్స్ మన ఛానల్ అయితే వస్తుంది. ఇప్పుడు సేవ్ చేసేస్తున్నా వీడియో అంతే. ఓకేనా, సో ఇంకా ఎంత ఉంది చూడండి, 141. ఓకే, ఇంకా 80 అంటే 39% ఉంది వీడియో అప్లోడ్ అవ్వడానికి. నేను ఈ లోపల ఏంటంటే ట్యాగ్స్ మొత్తం అయితే ఇచ్చేసే మన ఛానల్కి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో 6:24కి అయితే ఇది ఏంటంటే వీడియో అనేది అందరికీ చూపిస్తుంది అనమాట, షెడ్యూల్ అయింది. ఈ లోపల ఇది అప్లోడ్ అయిపోతుంది అనుకుంటాను. లేదంటే మనం ఇంకో 5-10 మినిట్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మన వీడియో అనేది ఇంకొక 5-10 మినిట్స్ ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట, పెండింగ్లోకి వెళ్ళి. ఓకేనా, సో డేట్ ఈరోజు డేటే. ఓకే, 6:30 మినిట్స్ ఏంటంటే 45కి ఇంకో 15 మినిట్స్ ఇంక్రీజ్ చేసా. ఓకే, 45 మినిట్స్ అయితే పెట్టేసా. ఓకే, క్లిక్ చేస్తే ఆ టైంకి మన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. సో సేవ్ అనమాట. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో అనేది అందరికీ వైరల్ అయిపోతుంది. ఓకేనా, సో మనం ఏంటంటే ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత చూసుకోవచ్చు. ఈ వీడియోకి చాలా లైక్స్ అనేది వ్యూస్ అనేది వస్తాయన్నమాట. ఎవరైతే ఓకేనా వాళ్ళు ఈ వీడియో యూట్యూబ్ అనేది ఫస్ట్ 10 మెంబర్స్కి మన వీడియో చూపిస్తుంది. చూపించినప్పుడు వ్యూవర్స్ అనేది క్లిక్ చేయడానికి. ఓకే, సో ఇది ఎలా ఈ థంబ్నెయిల్ అనేది ఎంత బాగుంది, అసలు లైక్ చేస్తారా లేదనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కింద కామెంట్ చేయండి లైక్ చేస్తారా లేదనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.